వెల్కమ్ టు అడుగు టీవీ. నేను విష్ణుకాంత్. ఈరోజు ధరణికి బదులు భూభారతిని తీసుకొచ్చే యోచనలో రేవంత్ సర్కార్ ఉంది. అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టడం జరిగింది. దీనిపై మనము ప్రజల స్పందనను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఏం పేరు మీది? శ్రీనివాస్ గౌడ్. సార్, ధరణిని తీసేసి అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాటు ధరణి పోర్టల్ని తీసుకొచ్చారు. ధరణి రైతుల కోసం ధరణిని తీసుకొచ్చారు. అయితే ధరణిని తీసేసి మేము భూభారతిని తీసుకొస్తాము, ధరణి ప్రక్షాళనే మాకు ముఖ్యము, ధరణిలో అవకతవకలు జరిగాయని రేవంత్ సర్కార్ చెప్పుకొచ్చింది. అయితే ఇదే విషయంగా ఇప్పుడు ఆ బిల్లును తీసేసి భూభారతి తీసుకొచ్చి యోచనలో ఉన్నారు. అయితే ధరణి కానీ భూభారతి కానీ ఈ రైతులకు ఎంత మేర ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? ముఖ్యంగా ఏందంటే గత 10 సంవత్సరాల క్రిందట ధరణిని తేవడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం. అయితే ధరణి లోపల నిజంగా వాస్తవానికి ఎన్ని భూములు ఉన్నాయి, ఎంత ప్రభుత్వ భూములు ఉన్నాయి, అటవీ భూములు ఎన్ని ఉన్నాయి, మరి వేరే భూములు ఎన్ని ఉన్నాయి అనే విషయాన్ని క్లియర్గా వాళ్ళు కాలం పెట్టలేకపోయారు. రెండోది, ధరణిలో ఒకటి ఏంది అంటే మరి రిజిస్ట్రేషన్ కాగానే మొటేషన్ అయింది, అది ఒకటి చాలా మంచిగానే జరిగింది. అయితే ఇప్పుడు అందులోపల చాలామంది రైతుల యొక్క భూములు మరి కాలం లోపల చూపించకపోవడం వలన రైతులకు అనేక ఇబ్బందులు జరిగినాయి. గత 10 సంవత్సరాల నుంచి కూడా చాలామంది రైతులకు పట్టా పాస్ పుస్తకాలు రాక వాళ్ళందరూ కూడా మరి ఎంఆర్ఓ దగ్గర పోవాలన్నా, ఏమో ఆర్డీఓ దగ్గర పోవాలన్నా, కలెక్టర్ దగ్గర పోవాలన్నా, ఏడీకి పోవాలనే ఆలోచనలో ఉన్నారు. ఎక్కడ కూడా వాళ్ళ సమస్య అనేది పరిష్కారం కాలేదు. అయితే ఆ కాలం ఒకటి ల్యాండ్ ట్రిబ్యునల్ అనే కాలం పెట్టాలి. మరి ధరణి లోపల భూముల యొక్క పరిష్కారానికి ఒక ట్రిబ్యునల్ ఉంటే బాగుంటుండే. ఆ ట్రిబ్యునల్ లేదు. మరి రైతులంతా కూడా అనేక ఇబ్బందులకు గురైనరు ఈ 10 సంవత్సరాల నుంచి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఆ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా కొన్ని మార్పులు సవరణలు చేస్తూ ఈ భూభారతి అనే పోర్టల్ను తేవడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మరి ల్యాండ్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. చాలా మంచిదే. మరి ఎందుకంటే రైతుల సమస్యలను పరిష్కారం దిశగా చేసే ప్రయత్నమే ఏ ప్రభుత్వమైనా చేయాలి. ముఖ్యంగా ఈ ల్యాండ్ ట్రిబ్యునల్ తేవడం వల్ల ఎవరికైతే భూములు పట్టా పాస్ పుస్తకాలు రాలేదో వాళ్ళకు మంచి అవకాశం ఉంటుంది, వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. రెండోది, మరి ఈ యొక్క గ్రామాల లోపల రెవెన్యూ రికార్డులు చూడడానికి ఒక అధికారి కూడా అవసరము. ఈ భారతి లోపల రెవెన్యూ అధికారిని కూడా పెట్టడం జరుగుతున్నదని పేపర్ ద్వారా నేను తెలుసుకున్నా. అంటే కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని మరి ఇబ్బందులు ఉన్నాయి అందులో కూడా. ఇవన్నీ కూడా ఏదైనా కానీ రైతుకు మేలు చేసే దిశగానే ఉండాలని నేను కోరుకుంటున్నాను.